దేవుని వ్యవసాయం అనే దేవుని సంఘంలో రైతని దేవుని సేవకుని ప్రతి మనుషుని క్రీస్తు నన్ను సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని ఒక ఆత్మభారముతో ముందుకు దేవుని శక్తితో సాగిపోతున్నారు. కానీ దేవుని వ్యవసాయం పొరంలోనున్న విశ్వాసులైతే ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తును శరీరకరంగా విడిచిపెట్టారు, కానీ వాడి హృదయంలో ఐగుప్తు ఉంది. అలాగే విశ్వాసులు దేవుని శక్తి కలిగిన దేవుని వాక్యమును విడిచి వాక్యము ప్రకారంగా జీవించక ఆనాడు ఇశ్రాయేలీయులు మిశ్రిత జనము మధ్యనున్న విధంగా ఈనాడు విశ్వాసులు లోక అన్యులతో కలిసి వారి ఆచారములు పాటిస్తూ దేవుని సేవకుని నిత్యము దుఃఖపరుస్తున్నారు. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిడి అని ప్రభు సెలవిస్తున్నారు. దేవుని వ్యవసాయంలోనున్న రైతని దేవుని సేవకుడు అన్ని ఆచారములు మనవి కావు, అవి మనకి తగవు అని దేవుని ఎరుగని అన్యులవి అని చెప్పినా కానీ వినకుండా అవే కావాలని ఆశిస్తూ శాపమును కొని తెచ్చుకుంటున్నారు. దేవుని పొలంలో ఆత్మీయంగా ఎరగవలసిన వారెవరు కనిపించడం లేదు. రైతనే దేవుని సేవకుడు అన్ని ఆచారములను వాటిని పారవేసి తొలగించినా కానీ మాకు అవే కావాలని ఆకాను గేజీర వలె బ్రతికి ఉండగానే మరణాన్ని శాపాన్ని పొందుకుంటున్నారు. నేటి క్రైస్తవులు అన్యుల వలె దేవుని పొలమును పాడు చేస్తూ ఆచారములను అనుసరించుచున్నారు. గృహప్రవేశానికి అన్యుల వలె సమయాన్ని పాటిస్తూ ఏ రోజు మంచి రోజులు అని తెలుసుకుంటూ గృహప్రవేశం రోజునే పాలు పొంగియటం, ఇంటి గడపలకు పసుపురు రాయటం, గుమ్మడికాయలు కట్టడం, మామిడి ఆకులు తోరణంగా అలంకరించడం, దీని తరువాతనే రైతనే దేవుని సేవకుని తమ పాపములో పాలిభాగస్తులుగా చేయటం జరుగుతుంది. మరి ఆ గృహప్రవేశానికి దేవుని వాక్యం ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదరని దేవుని వాక్యం పెట్టడం. దేవుని పొలమనే సంఘంలో ఎవరి అమ్మాయి అయినా వయసు వచ్చి పెద్దదైతే దానికి ఒక ఫంక్షన్ చేయడం, దానికి వాక్యం రాయటం. ఆ కుమార్తెలు నగరునకు చెక్కిన మూలకంబం వలె ఉన్నారని, ఇది కాకపోతే మరొక వాక్యం, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషురాలైతివి, దీనికి ఒక వాక్యాలు పెట్టడం. అపవిత్రమైన వాటికి పవిత్రమైన దేవుని వాక్యాలు పెట్టడం, రాయటం. అంతేకాకుండా ఆ వాక్యాలు కూడా పూర్తిగా రాయకుండా సగం రాయటం జరుగుతుంది. దేవుని వాక్యమును ఏదైనా తీసివేసిన, ఏదైనాను కలిపినా అట్టి వారికి తెగులు కలుగజేయును అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని వాక్యానుసారంగా పెళ్ళిళ్ళైనా కానీ ఆ పెళ్ళిళ్ళు కూడా దేవుని వాక్యం ప్రకారంగా చేయరు. పవిత్రమైన పెళ్ళిళ్ళలో అపవిత్రమైన అన్ని ఆచారమును తీసుకొస్తున్నారు. మళ్ళీ దానికి ఒక వాక్యాలు రాయటం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని రాస్తారు, కానీ ఆ వాక్యాన్ని పూర్తిగా మిగిలిన వాక్యాన్ని రాయటం లేదు. అట్టి వారికి తీర్పుండి. క్రైస్తవ వివాహాలలో కూడా అన్ని ఆచారాలు రావటం జరుగుతుంది కూడా. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలెనని ప్రభు నన్ను శాసించుచున్నాను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అన్యజనులు ఏ విధంగా అయితే నడుచుకుంటున్నారో దేవుని వ్యవసాయాన్నిలో ఉన్న దేవుని సంఘమైన మీరు ఆ విధంగా ఉండకూడదని రైతనే దేవుని సేవకుడు ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుని మాటకు విధేయతను చూపక రైతనే సేవకుడు కాచిన ప్రతి చెమట బిందువు దుఃఖపడుతుంది. తన రక్తాన్ని చెమటగా మార్చుకొని
ఆ రైతు దేవుని వ్యవసాయం అని, దేవుని పొలం అనే సంఘంలో అన్ని ఆచారములని వాటిని తొలగించి దేవుని పొలమనే సంఘమును బాగు చేసి ఫలవంతమైన దానిగా మారాలని, మహిమ కలిగిన సంఘముగా మార్పు చెందాలని రైతనే సేవకుడు ఆత్మఘోషను కలిగి ఉంటారు. దేవుని వ్యవసాయం అనే పొలంలో అన్ని ఆచారములు, గృహ ప్రవేశాలు, పుట్టు వెంట్రుకలు, పుట్టినరోజులు, వస్త్ర అలంకరణలు, పెళ్ళిళ్ళు, మంచి రోజులు చూడటం, ఎవరైనా చనిపోతే వారి దగ్గర అన్ని ఆచారాలు చేయటం, అంటూ ఉండి అని చెప్పడం, నిద్రలు చేయటం, ఊరి పొరిమేళలు దాటకూడదు అనటం, ఇంటి ముందర చీపులు వేయటం, అమావాస్యలు అంటూ పాటించటం, ఆరోగ్యం బాగోలేకపోతే ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన సౌలు వలె కన్నపిశాచి వారి దగ్గరకు వెళ్ళి వారి మాటను వినటం, అంతరాలు తాయెత్తలు దయించుకోవటం, ప్రతి ఒక్కరికి ఎవరైనా జిట్టు తగిలితే ఆ జిట్టు తీసి ఉమ్ము వేయటం మొదలైన వాటి వలన దేవుని వ్యవసాయంలో ఉన్నందున రైతనే దేవుని సేవకుడు పరిశుద్ధంగా సంఘమును మార్చాలని నిత్యము ఆ దేవుని వ్యవసాయం అనే పరము కొరకు ఎదురు చూస్తున్నా కానీ కన్నీళ్ళే అన్నపానములుగా మారి నిరీక్షణయే నిరాశగా నిలిచి ఎవరు లేక ఒంటరిగా మిగిలిపోయి తన బాధయే భారమై బాధను బాధ్యతగా భరించేవారి లేక ఏకాకిగా మిగిలిపోతాడు ఆ రైతు. ఆ రైతే దేవుని సేవకుడు. ఆసరే ఆవిరైపోయిన, బ్రతుకే భారమైపోయిన, శ్రమల నింద అవమానాల్లో చుట్టూ ఉన్నా కానీ నిరాశ చెందకుండా నిరీక్షణ సాగిపోయేవాడి ఆ రైతు దేవుని సేవకుడు. నడుస్తున్న మార్గంలో నిందలు ఎదురైనను, వెళ్తున్న త్రోవలో శ్రమలైనను, అవమానించిన స్థరములో తల వంచక, నిందించిన స్థరములో నిరాశ చెందక, మనుషుల మాటలనే బాణాలను భరిస్తూ తన బాధను తన హృదయంలో ఉంచుకుంటూ నిందలే, శ్రమలే, అవమానాలే, కన్నీళ్ళే తనకు అన్నపానములైన కానీ కరవరపడకుండా కరుణా సంపన్నుడైన కరుణామయుని వైపు చూస్తూ ఏ మార్గమో తెలియక మౌనమైనప్పుడు క్రీస్తే మార్గమై విశ్వాసంతో ఆ రైతు సాగిపోతున్నా కానీ తన వెనుక రాళ్ళు ఎన్ని వచ్చినా, తన ముందు ఎర్ర సముద్రం వంటి సమస్యలు ఎదురైన, ఫరో సైన్యం వంటి సవాళ్ళు ఎదురై నిలిచినా కానీ ఆ రైతుకు చివరికి మిగిలేది ఆవేదన.